ఇవాల్టి వీడియో వచ్చేసి యుగాల గురించి. మొదటిగా యుగం అంటే ఏంటో చూద్దాము. హిందూ సంప్రదాయం అనుసరించి కొన్ని సంవత్సరాలు కలిపి ఒక యుగంగా అయితే కాలమానం లెక్కించబడుతుంది. వేదాలను అనుసరించి 4 యుగాలుగా అయితే బ్రహ్మదేవుడైతే విభజించారు. ఈ 4 యుగాలు పూర్తయిన తర్వాత మళ్ళీ మొదటి యుగం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఆ యుగాల పేర్లేంటో చూద్దాము. మొదటిది సత్యయుగము, గోల్డెన్ ఏజ్ అని అంటారు. రెండవది త్రేతాయుగం, సిల్వర్ ఏజ్ అని కూడా అంటారు. మూడవది ద్వాపర యుగం, బ్రోంజ్ ఏజ్ అని కూడా అంటారు. నాలుగవది చివరి యుగం వచ్చేసి కలియుగం. ఇప్పుడు మనం ఉంటున్నది కలియుగంలోనే. ఈ కలియుగాన్ని ఐరన్ ఏజ్ అని కూడా అంటారు. ఇంకా ఈ లాస్ట్ యుగం కలియుగం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సత్యయుగం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అహ్మద్నగర్ జిల్లాలోని హరిశ్చంద్రగఢ్ అనే కొండకోట వద్ద ఉన్న కేదారేశ్వర్ గుహలయలింగం చుట్టూ 4 స్తంభాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఒకే స్తంభం చెక్కు చెదరకుండా ఉంది. ఈ స్తంభాలు యుగం లేదా కాలానికి చిహ్నం అనైతే నమ్ముతారు. అవి సత్య, త్రేత, ద్వాపర, కలియుగంగా అయితే నమ్ముతారు. మొదటి యుగం వచ్చేసి సత్యయుగము. ఈ సత్యయుగాన్ని కృతాయుగం అని కూడా అంటారు. 4 యుగాలలో మొదటిది సత్యయుగం. ఈ యుగం నందు నారాయణుడు లక్ష్మి సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 15,28,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ యుగంలో అకాల మరణాలు ఉండవు. ఇక ఈ సత్యయుగంనకు రాజుగా సూర్యుడు అంటే రవి, మంత్రిగా గురువు అంటే బృహస్పతి నియమితులయ్యారు. బంగారంనకు అధిపతి గురువు కావున ఈ యుగంలో ఎక్కడ చూసినా బంగారమయంగా ఉండేది. ప్రభువులకు ప్రజలకు ఎటువంటి భేదాభిప్రాయాలు విరోధం లేక చక్కగా ఉండేవారట. సూర్య ప్రభావం చేత సుక్షత్రియులు, గురు ప్రభావం చేత గురు బ్రాహ్మణులు జనించి ధర్మమయమైన పాలన ఉండేదట. ఇక సకాలమునకు వర్షం వచ్చి మంచి పంటలు, పాడి పశువులు అభివృద్ధి చెంది ప్రజలు సుఖమయమైన జీవితము గడుపుతూ ధర్మమైన పాలన సాగుతుండేదట. సూర్యగురువులు వారికి మిత్రగృహములైన కుజ, చంద్ర, కేతుల సహాయంతో ధర్మమైన పాలన చేస్తూ ఉన్నారట. శని, శుక్ర, బుధ, రాహు గ్రహకారకముల వలన కొంత అన్యాయ ప్రవర్తన కలిగి వివాదనకు దిగి వానిని చూసి శాపానుగ్రహ శక్తి కలిగిన బ్రాహ్మణులు కోపం ఆపుకోలేక వీడు రాక్షసుడే పుట్టేందుకే ఇటువంటి అన్యాయ ప్రవర్తన, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అనడము వలన ఆ తపోశక్తి శాపరూపమైన త్రేతాయుగంలో రాక్షస వంశము అధికమయ్యేను. తపస్సుచే దైవ బలము సంపాదించారు. కాని కోపము ఆపలేక పలికిన పలుకులు త్రేతాయుగంలో క్రూరులు, రాక్షసులు స్వభావులు, రాక్షసి కలహము పెంచేవారు అధికమయ్యారు. ఈ విధంగా సత్యయుగము సవ్యముగా నడిచి త్రేతాయుగమైతే ఆరంభమైనది. ఇక రెండవ యుగం వచ్చేసి త్రేతాయుగము. త్రేతాయుగంలో భగవంతుడు శ్రీరాముడుగా అవతరించాడు. ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు. ఈ యుగం కాల పరిమాణము 12,96,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మము 3 పాదాలపై నడుస్తుంది. ఇక త్రేతాయుగానికి రాజుగా కుజుడు అంటే మంగళుడు, మంత్రిగా శుక్రుడు నియమితులయ్యారు. కుజుడు పురుష కారకుడు, యువకుడు, యుద్ధ ప్రియుడు, సుక్షత్రియుడు, బాహుబాల పరాక్రమవంతుడు, సత్యము పలుకువాడు, రాజుగా కట్టుబడి ఉండేవాడు. రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు స్త్రీలకు కారకుడు, మాయా మంత్ర తంత్రవాది. కుజునకు పరమశత్రువు అయిన శుక్రుడు మంత్రిగా కాలము పరిపాలించవలసి వచ్చింది. రాజు మాట మంత్రికి, మంత్రి మాట రాజుకి పడకపోవడం చేత
మంత్రులు క్రూర స్వభావులే రాజ్యపాలనను భ్రష్టు పట్టించి స్త్రీల వ్యామోహం వలన కలహము పెంచి ప్రజలను పీడించి రూపవతులు అగు స్త్రీలచే యువకులకు ప్రాణహానిని కలిగించేవారు. ఈ విధంగా త్రేతాయుగంలో ధర్మము 4 ఒక పాదము తగ్గి ద్వాపరాయుగం మొదలవుతుంది. 3వ యుగం వచ్చేసి ద్వాపరాయుగం. ద్వాపరాయుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఈ యుగం కాల పరిమాణం వచ్చేసి 8,64,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 2 పాదాలపై నడుస్తుంది. ద్వాపరాయుగంలో రాజుగా చంద్రుడు, మంత్రిగా బుధుడు నియమితులై పాలన చేస్తున్నారు. చంద్రుడు గురుగ్రహ వర్గమునకు చెందినవాడు, బుధుడు శని గ్రహమునకు చెందినవాడు. వీరు ఒకరికి ఒకరు పడనివారు. బుధుడు మాంత్రికుడు, మోసములకు నెలవు. ద్వాపరమున అనేక బాధలు కల్పిస్తాడు బుధుడు. చంద్రుడు సకల విద్యావంతుడు, బలవంతుడు, మనోకారకుడు, మాతృకారకుడు. మాంత్రికులను, వామాచారులను, మాయావులను నాశనం చేయుటకు స్వయంగా భగవానుడే కృష్ణుడిగా అవతరించెను. ఈ విధంగా ద్వారయుగమున ధర్మం 2 భాగాలుగా నశించి కలియుగం ప్రారంభము అవుతుంది. అంటే మంత్రయుగం అంతరించి యంత్రయుగం ప్రారంభమవుతుంది. అదే కలియుగము. 4వ యుగం కలియుగము. ఇదే మనం ప్రస్తుతం ఉన్న యుగము. కలియుగం అంతంలో భగవంతుడు కల్కిగా అవతరిస్తాడని చెబుతారు. కలియుగం కాల పరిమాణం వచ్చేసి 4,32,000 సంవత్సరాలు. సూర్య సిద్ధాంతం ప్రకారం క్రీస్తుపూర్వం 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభం అయింది. ఇదే సమయానికి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని హిందువులు నమ్ముతారు. ఈ కలియుగంనకు రాజు శని, మంత్రులు వచ్చేసి రాహు కేతువులు. రాహువు కేతువు ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కొంతకాలము రాహువు మంత్రిగా, కొంతకాలము కేతువు మంత్రిగా పాలన చేయుచున్నారు. 4 ధర్మశాస్త్రములు అదృశ్యం అవ్వగా అప్పుడు కలియుగము ముందుకు నడిచెను. ధర్మమును నిలబెట్టు శాస్త్రములు ఉన్నా తన పని సాగదని, కలియుగమునకు నడవదని తలంచి కలియుగ ఆరంభంలోనే శాస్త్రములను, వారిని రక్షించు బ్రాహ్మణులను, అగ్రహారములను, రాజులను ఒక్కొక్కటిగా నశింపచేస్తూ వచ్చాడు. ఇక అప్పటి నుండి క్రూరము, కుచితము, అసత్యము, అప్రమాణము, అధర్మము, అన్యాయము తలెత్తాయి. ఈ యుగంలో వావి వరుసలు తప్పి వర్ణ సంకరములు మొదలై దొరలే దొంగలయ్యారు. దైవభక్తి తగ్గి గురుభక్తి, మాతృ పితృభక్తులైతే అపురూపము అయింది. దైవమును నమ్మి పూజించుట కాలము పోయి గురువును పూజించు కాలము వచ్చింది. ఇక హింసా సిద్ధాంతము ఎక్కువయి పాపము వలన దుఃఖము అనుభవిస్తాము. భయమే లేకుండా పోయింది. పుణ్య కార్యక్రమాలు కరువయ్యాయి. ఎలాగైనా ధనాన్ని, స్త్రీని పొందిన వాడే గొప్పవాడని అనుకునేవారు ఎక్కువయ్యారు. దొంగలకు దారి చూపేవారు ఎక్కువయ్యారు. వర్ణద్వేషాలు, మతద్వేషాలు పెరిగాయి. మంచివారు దుర్మార్గులచే పీడించబడుతున్నారు. ఈ విధంగా కలియుగం మంచి అనే దానికి చోటు లేకుండా అధర్మానికి మొగ్గు చూపుతూ నడుస్తుంది. కలియుగం అంతంలో భగవంతుడు కల్కిగా అవతరించి తిరిగి మళ్ళీ సత్యయుగం స్థాపనకు మార్గం చూపిస్తాడని చెబుతారు. ఇలా 4 యుగాలైతే పూర్తి చేసుకుని మళ్ళీ మొదటి యుగానికైతే మొదలవుతుంది. మొదటి యుగంలో నారాయణుడు, 2వ యుగంలో శ్రీరామచంద్రుడు, 3వ యుగంలో శ్రీకృష్ణుడు, 4వ యుగంలో కల్కి రూపమైతే దేవుళ్ళైతే అవతారాలుగా అయితే మన యుగాన్ని అయితే నడిపించారు. ఇంకా మీరు ఏ యుగంలో ఉండాలని కోరుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంకా నెక్స్ట్ ఏమి ఇన్ఫర్మేషన్ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.